ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఏమి ప్రయోజనము అన్నాడు. చదువుమా మార్కు సువార్త. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా మనం తీసి దేవుని వాక్యం చదువుదాము. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునుట వారికి ఏమి ప్రయోజనము? ప్రార్థన చేద్దాము ప్రభు యొక్క సహాయం కొరకై. బహుళ మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనములతో దీనుడుగా నేటి యొక్క సాయంత్రకాల సమయంలో హెబ్రోను ఆరాధన మందిరములో ఈ సాయంత్రకాల సమయంలో యొక్క సువార్త కూడిక కొరకై మీరు మమ్మల్ని సమకూర్చుని కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాను. పాటలతో మిమ్మల్ని ఆరాధించగలిగి స్తుతించగలిగే కృపనిచ్చినారు. ఇక్కడ కూర్చున్న వారితో శబ్దం వినిచిన వారందరితో కూడా మీరు మాట్లాడండి. మీ ప్రేమ గల సువార్తను ప్రతి వారితో కూడా మీరు అందింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తుండగా కృప చూపించి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొద్దకు రాగలిగే కృపను మనందరికి ఇచ్చినాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము అని. ఈ లోకములో ప్రయోజనకరమైనది ఏమిటి? చాలాసార్లు మానవులముగా మనం అనుకుంటాము, ప్రయోజనకరమైన దాన్ని మనం విడిచిపెట్టి ప్రయోజనం కాని దాని కొరకే మనం చాలాసార్లు ప్రయాసపడుతూ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు ధనవంతుడు లాజరు గురించి చెబుతూ వచ్చినాడు. ఈ లోకంలో ధనవంతుడికి దేవుడు అన్ని ఇచ్చినాడు. ఆహారం ఇచ్చినాడు, వస్త్రం ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, మంచి అందమునిచ్చినాడు, మంచి తెలివిని జ్ఞానమునిచ్చినాడు. ఇహలోక సుఖ సంపదలన్నీ కూడా సర్వ సమృద్ధిగా ఇచ్చినాడు. కానీ అతను ఉన్న లోటు ఏదో తెలుసా? దేవుని ఎడల తను ధనవంతుడు కాలేకపోయాడు. అదే ధనవంతుడు వాకిటి దగ్గర ఒక దరిద్రుడు లాజరు పడి ఉన్నాడు. వాస్తవంగా బైబిల్లో ధనవంతుడని రాయబడినది కానీ అతని పేరు రాయబడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దరిద్రుడు లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడని రాయబడ్డాడు. వాస్తవంగా మానవ రీతిగా మనం చూస్తే గొప్పవాళ్ళ పేరును మనం రాస్తాము కానీ ఒక బీదవారి పేరు ఎన్నడూ రాయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడని రాయించాడు కానీ అతని పేరు మాత్రం రాయలేదు. కానీ దరిద్రుడు లాజరు పేరు మాత్రము బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దేవుని దగ్గర అంతస్తులు, దేవుని దగ్గర పేరు ప్రఖ్యాతులు కాదు కానీ దేవుడు తన హృదయ యథార్థతను చూస్తూ వచ్చినాడు. అందుకే లాజరు పేరు రాయబడుతూ వచ్చింది. ఈ లాజరు కూడా ఎక్కడున్నాడంట? ధనవంతుడు వాకిడి దగ్గర పడి ఉన్నాడంట. ఆ పడే రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకుంటూ తన కాలాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున చదువుదామా లూకా సువార్త. దయచేసి బైబిల్ ద్వారా తీయండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊరా రంగు బట్టలను సన్నపునార వస్త్రం ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు ఒక దరిద్రుడెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురమును ఆనుకుని కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూశారండి, ఈ లోకంలో దరిద్రుడికి మరణం వచ్చింది, ధనవంతుడికి కూడా మరణం వచ్చింది.
ఈ దరిద్రుడు భూలోకములో లాజరు సరైన ఆహారము లేక, సరైన వస్త్రము లేక, సరైన ఇల్లు లేక, సరైన అందము లేక, సరైన కుటుంబము లేక, ఈ లోక సుఖభోగములన్నీ తనకు ఏమాత్రము లేకపోయినా కానీ లాజరులో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని ఎడల ధనవంతుడై ఉన్నాడు. అయితే వీరిద్దరి యొక్క మరణము తరువాత మనం చూసినట్లయితే ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు లాజరు చనిపోయినాడు. ఈ భూలోకంలో కూడా గుర్తుపెట్టుకో మిత్రమా, మరణం అనేది ప్రతి వారికి సంభవిస్తుంది. మరణము దగ్గర తారతమ్యాలు లేవు. చిన్నవాడైనా పెద్దవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఉన్నవాళ్ళమైనా లేనివారమైనా, ధనవంతులమైనా దరిద్రులమైనా, ఏ కులములో పుట్టినా, ఏ గోత్రములో పుట్టినా, పటేలైనా ఫకీరైనా భిక్షగాడైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ అంతస్తున్న వారమైనా ఒకరోజు మరణము నీ చెంతకు వస్తుంది. ఆ మరణము నీ చెంతకు వచ్చినప్పుడు నేను రాను అని చెప్పడానికి వీలు లేదు మిత్రమా. అందుకే బైబిల్లో చూస్తున్నాము కదా, ధనవంతులకు మరణం వచ్చింది, దరిద్రులకు కూడా మరణం వచ్చింది. ఎందుకు మరణం వచ్చింది? బైబిల్ చెబుతుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఎందుకు వచ్చిందంట చెప్పాలి, ఎందుకు వచ్చింది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఎవరండి పాపులు? కొందరా అందరా? అదే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రతి మనిషి కూడా పాపాత్ముడే, ప్రతి మనిషి కూడా కర్మజన్మ పాపియే. ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి మనుషుడికి సాధ్యమయ్యేది కాదు. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం రాయబడింది, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఎందుకు వచ్చిందంటే మరణము? పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే మిత్రమా, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక మరణం ఉంది, రెండవది ఆత్మ మరణం ఉంది. కాబట్టి మట్టితో చేయని యొక్క దేహము మట్టిలోనికి వెళుతుంది. మట్టిలో ఉన్నటువంటి యొక్క ఆత్మ దేవుడి దగ్గర పోవాలి అంటే ఈ మరణము రాకమునిపే, అనగా ఈ మట్టి దేహాన్ని నిన్ను విడవక మునిపే దరిద్రుడు వలె నువ్వు దేవుని యొక్క ధనవంతుడు కావాలి. అందుకే మట్టితో యొక్క శరీరం మట్టిలోకి వెళుతుంది, కానీ మట్టిలో ఉన్న ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నీవు కూడా, దేవుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. కామ క్రోధ లోపం లేనటువంటి ఆ పవిత్రమైన దేవునితో నీ ఆత్మ సహవాసము చేయాలి అంటే ఈ లోకములో ఎన్ని నువ్వు సంపాదించిన పవిత్రుడు కాలేవు. అందుకే ధనవంతుడికి దేవుడు ఈ లోకములో ప్రతి అష్ట ఐశ్వర్యాన్ని ఇచ్చిన్నాడు, కానీ దేవుని దగ్గరకు పోలేకపోయాడు. లాజరు ఏమీ లేకపోయినా దేవుని ధనవంతుడై ఉన్నాడు కాబట్టి అతడు చనిపోయిన వెంటనే ఎవరి చేత కొనిపోమన్నాడంట? బైబిల్ చదివితే లూకా సువార్త 16వ అధ్యాయంలో, ఆ దరిద్రుడు చనిపోయి 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును ఆనుకునుడు కొనిపోబడెను. ఎవరు వచ్చినారంట? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎంత గొప్పవాడండి! ఈరోజు లోకంలో ఒక మనిషి మరణ పొగిడితేనే ఎంతో గొప్పవాళ్ళు అనుకుంటాం, కానీ దరిద్రుని లాజరు ఈ భూలోకంలో ఏమి లేని వాడైనా దేవుని ధనవంతుడైనప్పుడు దేవదూతల చేత కొనిపోబడుతూ వచ్చినాడు. అయితే దరిద్రుని లాజరు కొనిపోబడిన తర్వాత ఎక్కడున్నాడంట? అలాగే ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడంట? బైబిల్లో మనం చూసినట్లయితే వీళ్ళకి రాయబడుతూ వచ్చింది 23వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవరండి? ఈ లోకములో అష్టైశ్వర్యం అనుభవించి, సుఖభోగాలు అనుభవించి, మంచి లగ్జరీ లైఫ్, మంచి డబ్బు, హోదా, అందము, సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నాడు. అలా జీవించడం తప్పేమని అంటం లేదు,
కానీ దేవుడు లేకుండా జీవించి ఉన్నాడు. దేవుడు లేకుండా జీవించున్నాడు. అయితే ఆ తరువాత అతను ఎక్కడికి వెళ్ళాడంట? అప్పుడు అతను పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, తన వ్రేలికొని నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. లోకములో దేవుడు అన్ని ఇచ్చిన, దేవుని మాట పెడచెవి పెట్టిన వాడు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు, దేవుని హృదయంలో స్థానం ఇవ్వని వాడు, ఈ లోకములో సుఖభోగాలతో తులదుగుతూ ఈ లోకయాత్ర ముగించిన ధనవంతుడు పాతాళములో యాతన పడుచు కేక వేస్తున్న తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు. అయితే ఏం జరిగింది అక్కడ? నా యందు కనికరపడయ్యా, నేను ఈ యొక్క అగ్నిజ్వాలలో కాలుతా ఉన్నాను, నా నాలుకను చల్లార్చడానికి ఆ లాజరు చిటికి నేను చేత నీళ్ళు పంపించంటున్నాడే కదా. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టమైన సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఈ లోకం నీకు ఇచ్చిన అందము, నీకు ఇచ్చిన తెలివి, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన ఐశ్వర్యం, నీకు ఇచ్చిన ఫలాలన్నీ, నీకు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి పాపమును ఆధారం చేసుకొని జీవిస్తున్నావా? సుఖం అనుభవిస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా? మిత్రమా, గుర్తు పెట్టుకో, నువ్వు చేసే ప్రతి దానికి ఒక దినం లెక్క అప్పగించాలి. ధనవంతుడిని మర్చిపోయినాడేమో, తన జీవిత కాలంతో సుఖం అనుభవిస్తూ వచ్చినాడు, దేవుడు లేని ఏమి లేకుండా జీవిస్తూ వచ్చినాడు. అక్కడ కేకలు వేస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం వినిస్తున్న నీవు, ఇక్కడ కూర్చున్న నీవు కూడా, ఒకవేళ మరణము తరువాత నీ గమ్యస్థానం ఎక్కడ? దేవుడు లేకుండా నువ్వు చనిపోతే నీ గమ్యస్థానం ఎక్కడ? ధనవంతుడు వెళ్ళిన స్థలం పాతాళం. అప్పుడు యాత్రికుడు కేకలు వేస్తా ఉన్నాడే. దేవుడు లేని స్థలం, వేదనకరమైన స్థలం, కన్నీరు గార్చే స్థలం, రొమ్ము కొట్టుకునే స్థలం, రాత్రి మొగలు కాలే స్థలమే. అక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టమా? 2025 సంవత్సరాల క్రితమే సృష్టికర్తన దేవుడు ఏ పాపి కూడా ఆ నరకంలో కాలకూడదని దేవాది దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ప్రియమిత్రమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, 2025 సంవత్సరం క్రితమే ప్రతి మానవుని యొక్క పాప పరిహారం కొరకై పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు సశరీరుడుగా ఈ లోకానికి అనుదించి కన్య గర్భంలో జన్మించి 33 సంవత్సరం భూలోక నివాసము చేసి నీ నా పాప పరిహారం కొరకై కల్వరి శిలువలో ప్రాణం అర్పించున్నాడు. మన పాప పరిహారం కొరకై తన పవిత్ర రక్తం అంతా చిందించున్నాడు. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో చినులు, కాళ్ళలో చినులు, ప్రక్కలో బల్లెపోటు, తన శరీరం అంతా కొడాలతో కొట్టబడుతూ వచ్చింది. నీ కొరకై, నా కొరకై భూమికి ఆకాశం మధ్యలో శిలువలో వేలాడబడ్డాడు. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది. ఆ రక్తము కడుగుదలకి వస్తావా? ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం మరణము తరువాత దేవునితోనూ ఉండాలి అంటే, దేవుని రాజ్యంలోనూ ఉండాలి అంటే, నువ్వు నెమ్మదిగా జీవించాలి అంటే, లాజరు వెళ్ళిన ఆత్మలు నువ్వు వెళ్ళాలి అంటే, ఈ లోకంలో అశ్లేషణ కాదు మిత్రమా, దేవుని ధనవంతుడు కావాలి. ఎలా కాగలవు? నీ కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించు. ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము అన్న. ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా ఒకవేళ దేవుడు లేకుండా జీవిస్తూ వేదనతో, సుఖ సంతోషాలతో నీ జీవితం వెలబుస్తున్నావా? హఠాత్తుగా వస్తుంది మరణము తరువాత నీ గమ్యస్థానం ఎక్కడా? దేవుడు లేకుండా వెళ్ళిపోయిన ఆ ధనవంతుడు కాలుతూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. లాజరు ఏమి లేకపోయినా దేవుని సంపాదించుకొని దేవుని ధనవంతుడైపోయినాడు, నెమ్మది సుఖముగా ఉన్నాడు. అంత మాత్రమేనా? ధనవంతుడు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడే. భూమి మీద ఉన్నప్పుడు ఏనాడు ప్రార్థన చేయలేదే, ఏనాడు కుటుంబ భారం రాలేదే. ఇలాగూ ప్రార్థన ఏమని చేస్తున్నాడు చదవండి.
లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి 27వ వచనం. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని వేదనకరమ స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతని తండ్రి అబ్రహామా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినలా వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకతడు మోషే ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఈ రాత్రి కాల సమయంలో ధనవంతుడు ప్రార్థిస్తున్న ప్రార్థన తెలుసా? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇప్పుడు యాత్రికర స్థలం రాకుండటానికి అదిగో లాజరును భూలోకానికి పంపించాయా. నా 5 సహోదరులు నాకంటే సుఖం అనుభవిస్తున్నారు. అయితే ఒకవేళ చనిపోయిన వారు వెళ్ళి చెబుతూ ఉంటారేమో. లేదు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే వారి స్థలమురా. వినని ఎడల ఈ రాత్రి కాల సమయంలో నీవు కూడా ఆ స్థలంకి వెళ్ళకూడదని ప్రేమగల దేవుడు నీతో హెచ్చరిస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి వారు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మిత్రమా, మరణం వాస్తవము. మరణం ఒకరోజు నిన్ను తడుతుంది, నీ దగ్గరికి వస్తుంది. నువ్వు సిద్ధపడకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా ఒకరోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. నీ కాలం ముందు ఎంతో మంది పుట్టి ఉన్నారు, ఎంతో మంది లోకాన్ని ముగించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నువ్వు కూడా ఎప్పుడు వెళ్తావో తెలియదు, నేను కూడా ఎప్పుడు వెళ్తావో తెలియదు. అందుకే బైబిల్ చెబుతుంది, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులోనే మాయమైపోయే ఆవిరి లాంటి వారు. ఈ ఆవిరి లాంటి జీవితంలో ఏమి సంపాదిస్తున్నావు? లాజరు సంపాదిస్తున్నావా? దేవుని సంపాదించుకుంటున్నావా? ధనవంతుడు అన్ని సంపాదించుకుని వెళ్ళిపోయి బాతుల కేకలు వేసి దాన్ని సంపాదిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి, ప్రేమ కలిగిన దేవుడు నీ వైపు తన గాయపడిన హస్తం చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఒక్కసారి నా శిలువ వైపు చూడవా? నేను ప్రేమించి నీ కొరకై నా ఎవడి రక్తం అంతా కాచి ఉన్నానే. తల మీద ముళ్ళ కిరీటం, చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు, ప్రక్కలో బల్లెం పొట్టు, నా శరీరం అంతా నీ కొరకై రక్తము కాచబన్నదే. ఈ ప్రేమను ఎంతగా తృణీకరిస్తా? ఒక్కసారి నా వైపు చూడవా? పూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడిని ప్రభు పిలుస్తా ఉన్నారు. ఎవరు నశించకూడదు దేవుని ఉద్దేశం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క సంకల్పమైనది. ఈ రాత్రి కాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న నీతో ప్రియ సహోదరి, ఈ లైవ్ వినుచున్న, ఈ వాక్యం వినుచున్న నీతోనే దేవుడు మాట్లాడతాడు. నిర్ణయం చేస్తావా? మరణ దినం ఎప్పుడో తెలియదు, నేటి జీవితం ఎప్పుడో తెలియదు, నీ గమ్యస్థానం ఎక్కడో. ఒక్కసారి ఆలోచించి ఓ చిన్న ప్రార్థన చేయవా? యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నీ రక్తంతో నా పాపాలు కడుగు ప్రభువా. నన్ను ప్రేమించి నా కొరకే కలవరిశిలో ప్రాణం అర్పించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు అయ్యా. దరిద్ర లాజరు ఏమీ లేని వాడిని దేవుడు ధనవంతుడు అయి ఉన్నాడే, అయితే అతడు అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఈరోజు నాకు అన్ని ఇచ్చినావే ప్రభువా, కానీ నేను నీతో ఉండని ఆశపడుతున్నానయ్యా. నా దేవుడు అని, నా రక్షకుని నేను అంగీకరిస్తున్నా, నాలుగు రా ప్రభు అని వచ్చిన ప్రార్థన చేస్తామా? ఇక్కడ కూర్చున్న నీవు, ఇలా వినిచిన నీవుతో కూడా ఒక్కసారి ప్రార్థన చేయి. ప్రభు నీ హృదయంలో గొప్ప కార్యాలు చేయటకు ప్రభు సహాయపడుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, అలాగే కళ్ళు మూసుకొని. మా ప్రియమైన పరలోకమున తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసునామమున వందనములతో దినులుగా ఈ రాత్రి కాల సమయంలో సువార్త మీటింగ్ తీసుకుని వచ్చినందుకు కొరకై స్తోత్రము. ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము అన్నారు. నిజమే ప్రభువా, ప్రయోజనం లేనిది సంపాదించిన ధనవంతుడు సమస్త విడిచిపెట్టి వెళ్ళి అతడు పాతాళమును యాతన పడుతూ కేకలు వేస్తూ ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు.
లాజరు భూలోకంలో ఏమి లేని వాడైన దేవుని ధనవంతుడు ఇతను నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల శివులు కూర్చున్న నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. వారి గమ్యస్థానం నీతో కూడా ఉంటకు సహాయపడండి. నీ ఆత్మచేత కార్యం జరిపించి మహిమ పొందమని ఎవరు యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క రెండు సహవాసం మనకు సకల పరిశుద్ధులకును కూర్చున్న వారితో నీ లైవించిన ప్రతి వారితో కూడా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.